షబ్బబ్బబ్బబ్బా. బాబు ఓ కూల్ డ్రింక్ ఇవ్వు. ఇదిగా ఒకటేంది ముగ్గురమ్మన్నాం కదా. అంటే ముందు నేను టేస్ట్ చేసి బాగుంటే మీకు ఇస్తా. టేస్ట్ చూడడానికి అదేమైనా బూస్టా కూల్ డ్రింక్ అది. అందుకే చూస్తున్నాను. చి బాలేదు. అచ్చం కూల్ డ్రింక్ లా ఉంది. కూల్ డ్రింక్ లెక్క ఉండక సోడా లెక్క ఉంటాది. నువ్వు ముయ్యరా. ఇంకా కూల్ డ్రింక్ ఇవ్వు బాబు. నేను చెప్పలే అవ్వ కూల్ డ్రింక్ ఇప్పిత్తదిరా. అవ్వేంటి అవ్వా అవ్వా అనొద్దన్నానుగా. సారీ కూల్ డ్రింక్ తప్పికైతుంది. నేను అవ్వను కాదు, నేను ఇప్పించరు పోవే. ఏందే ముసలి కథలు పడుతున్నావు? నాతోనే మజాకులాడుతున్నావు? బెండు తీస్తే నీ తల్లి. బెండు తీవే. కూల్ డ్రింక్ కాదు కదా, చుక్క నీళ్లు కూడా పోయాను. ఏం చేస్తావే? ఎక్స్క్యూజ్ మీ. yes ఏంటి? ఈ పాప్ మీకేమవుతుంది? లాగి కొడితే 2 ముక్కలవుతుంది. అవన్నీ నీకు చెప్పాలా? మేము లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. అయితే చిన్న పిల్లలతో పనిచేయించడం చట్టరీత్యా నేరం. మీరు ఈ పాపతో బరువు మోయిస్తున్నారు అంటే ఈమెతో పని చేస్తున్నట్టు నిర్ధారణ అవుతుంది. బడికి వెళ్లాల్సిన పిల్లలని బాలకార్మికులుగా మార్చినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అయ్యో ఇది పని పిల్ల అని ఎవరు చెప్పారండి? కాదా? మరి ఈ పాప మీకేమవుతుంది? నా మనవరాలు అవుతుంది. పట్టుబడ్డప్పుడు ప్రతి యజమాని చెప్పే మాట ఇదే. మీరు నానమ్మని ఈ పాప చెప్పాలి, అప్పుడే నమ్ముతాం. చెప్తుంది. ఇప్పుడే చెప్పిస్తాను. అమ్మా శ్వేత, భలే దొరికినవే ముస్లి. ఇప్పుడు నిన్ను ఆడుకుంటా చూడు ఒక ఆట. నా కూల్ డ్రింక్ కావాలి. తాగమ్మా తాగు. చూస్తావేంట్రా, నా మనవరాలు కూల్ డ్రింక్ అడుగుతోంది. ఇవ్వు. తీసుకో. మరి సత్తిగానికేది? సత్తిగాడికి కాకపోతే వాళ్ళ అమ్మ కూడా తీసుకో. ఇవ్వరా, ఇవ్వు. త్వరగా ఇయ్యమని చెప్పు ముస్లి. ఇస్తారమ్మా, నువ్వు తాగు. ఇప్పుడన్నా నన్ను పడుకోనివే. పడుకో. నువ్వు కూడా పడుకో. నువ్వు మాట్లాడకు, పడుకో. చాలు, పడుకో. అమ్మయ్యా. ప్రేమ్ సాగర్, నాయనా ప్రేమ్ సాగర్.
స్వామి ఎవరు స్వామి మీరు? తొండని ఎయ్యకుంటాది. స్వామి నేను వినాయకుడిని. స్వామి వినాయక, మీరు నాకు దర్శనం ఇచ్చారా తండ్రి? ఏం భాగ్యం, ఏం భాగ్యం. జన్మ ధన్యమైపోయింది స్వామి. నా జీవితం చరితార్థమైంది స్వామి. చెప్పు స్వామి, ఏం కావాలి? నీ ముక్కులు కావాలి. ముక్కులా? ఆవు, వాటితోనే కదా గురక పెడుతున్నావు. కైలాసం తినబడతానని గురక తెలుసా? కైలాసానికా? మరి లేకుంటే నీ బుర్ర బుగ్గ చూడకొచ్చిననుకున్నావు. సౌండ్ ఏందిరా? కీరవాణి మ్యూజిక్ లెక్క. అంటే ఎన్ని మందులు వాడినా తగ్గట్లే స్వామి. నీ గురక వల్ల మా మమ్మీ డాడీకి నిద్ర పడతలేదు తెలుసా? స్వామి, మీరు కూడా అమ్మా నాన్నని మమ్మీ డాడీ అని పిలుస్తారా? లేకుంటే ఆంటీ అంకుల్ అని పిలుస్తా? నీతో నాకేంది? గురక ఆపుతావా లేకుంటే ముక్కు ఉస్తోన్న పెట్టమంటావా? అంటే గుర్క పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ ఏం చేయను, తగ్గి చావడం లేదు. తగ్గే మాట చెప్పమంటావ్? అంతకన్నా భాగ్యమా స్వామి? చెప్పు స్వామి, చెప్పు. నీకు బంగారాలని కోడలు ఉంది కదా? బంగారమా దాని బొందా స్వామి? ఏంద్రో? నా ముందే తిడుతున్నావా? అంటే దాని గురించి మీకు తెలియదు స్వామి. అది ఒట్టి అల్లరిది, ఖర్చు కరోడా. ఇంకోసారి దాన్ని తిట్టినవో తొండంగా కొడతా. సారీ స్వామి. సరే, నీకు గుర్గ తగ్గలంటే నీ కోడలతో పూజ చేయించు. ప్రతి సంవత్సరం చేయిస్తూనే ఉన్నా కదా స్వామి. చేయించమని నీ ఇంట్లో కాదు. ఆ? మరి దానికి నచ్చిన చోట చేయించు. అలాగే స్వామి. అయితే వెంటనే తనకి ఇష్టం వచ్చిన చోట పూజ చేస్తాను స్వామి. సరే, నువ్వు వండుకొని పోతా. స్వామి, ఎలకలు పట్టడానికయ్యా. ఆ? ఎలకల? ఎందుకు స్వామి? ఎందుకెదురా? అరే, నా వెహికల్ అదే కదరా. కైలాసం పోవాలంటే దాని మీద పోవాలా? అర్థమైంది స్వామి, వెళ్ళిరండి. సరే, నా శ్లోకం వచ్చు కదా నీకు? వచ్చు స్వామి. శురు చేయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ప్రసన్న స్వామి. స్వామి, ప్రసన్నం అయిపోయారా స్వామి? స్వామి, స్వామి. పండుకో మామా. స్వామి, తిరుగణనాథ దిద్దిద్దై తిరుగణనాథ దిద్ద